ఉండాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈరోజు 16th December 2025. సో నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. 167 పాయింట్స్ మైనస్లో 25,860 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి ఇంపార్టెంట్, 25,900 కన్నా బిలో క్లోజ్ అయింది. కొంచెం బేరిష్నెస్ కనపడుతుంది మార్కెట్లో. అంటే ఓవరాల్గా మనం గతంలో కూడా అనుకున్నాం మార్కెట్ కొంత కన్సాలిడేట్ కావచ్చు, కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకరోజు పెరగచ్చు, ఒకరోజు తగ్గచ్చు, ఇది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెషన్స్లో కూడా ఇదే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఒకటి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ లేదు, అట్లానే ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా కూడా లేదు. న్యూట్రల్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. మనం గతంలో కూడా ఆప్షన్స్లో ఎవరైనా ట్రేడ్ చేయాలంటే ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోమని చెప్పాం లాస్ట్ వీడియోస్లో. అట్లా న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే మాత్రం లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు మార్కెట్ చూస్తే మెయిన్గా మనకి డ్రాగ్ చేసిన స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ చాలా డ్రాగ్ చేసింది మన నిఫ్టీని. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ రెండింటిని డౌన్ సైడ్కి ఎక్కువ డ్రాగ్ చేసిన స్టాక్ అంటే యాక్సిస్ బ్యాంక్ బాగా డౌన్ అయింది. దాదాపుగా 1,275 నుంచి 1,220 వరకు వచ్చింది. సో ఇది మ్యాక్సిమం మనం డ్రాగ్ చేసింది. దాంతోపాటు ఎటర్నల్లో కూడా వీక్నెస్ కనపడుతుంది. స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అవుతా ఒక 3 days అప్టిక్ ఇచ్చింది, కానీ ఈ రోజు ప్యాటర్న్ చూస్తే ఈ 3 daysని ఎన్గల్ఫ్ చేసింది బేరిష్ క్యాండిల్తోని. ఇది ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. సో ఎటర్నల్లో మనకు పొజిషన్స్ ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, లేదా కొంచెం ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే షార్ట్ ఎంట్రీస్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే జేఎస్డబ్ల్యూ స్టీల్ వీక్నెసే కనిపించింది. మెటల్స్ అండ్ ఐటీలో కూడా డ్రాగ్ చూసాం ఈరోజు. హెచ్సిఎల్ టెక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ 11 స్టాక్స్ మాత్రం ఉన్నాయి. నెగిటివ్లో 39 స్టాక్స్ ఉన్నాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన వాటిలో టైటాన్ టాప్లో ఉంది. సో 39.29 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 1.8% వరకు అప్టిక్ చూసాం మనం దాంట్లో. అదేవిధంగా భారతీ ఎయిర్టెల్లో కూడా మొమెంటమ్ స్ట్రాంగ్ కనపడుతుంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, M&M, టెక్ మహేంద్ర, దెన్ ఇండిగో, వీటన్నిటిలో కూడా కొంచెం అప్టిక్ చూస్తున్నాం. మెయిన్గా పెయింట్ స్టాక్స్లో కొంచెం పాజిటివ్ మూమెంట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే క్రూడ్ తగ్గుతూ ఉంది కాబట్టి పెయింట్ స్టాక్స్లో అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొంతవరకు పాజిటివ్ మూమెంటం రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం అనుకున్న కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. ఈ లెవెల్ మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంది, 26,045. సో దాన్ని బ్రేక్ చేసి మనం పైకి వెళ్ళలేదు. ఫస్ట్ రెసిస్టెన్స్ అక్కడే వచ్చింది మనకి. ఈ పుల్ బ్యాక్ అక్కడి నుంచి ఫాలో అవుతూ ఉంది. సో లాస్ట్ 3 days నుంచి చూస్తే లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి క్లోజింగ్ ఏదైతే ఉందో 25,860, ఇది ఒక టెక్నికల్గా సపోర్ట్ పాయింట్, కానీ దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడున్న మొమెంటమ్ వైజ్. రేపు ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే 25,940 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, తర్వాత 26,045 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా లేదా 25,860ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళినా కానీ 25,790 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 25,790 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. అది బ్రేక్ అయితే మాత్రం అక్కడి నుంచి ఒక 2 to 250 పాయింట్స్ డౌన్ సైడ్కి రావచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు బేరిష్ క్యాండిల్. సో ఇక్కడ చూడండి, లాస్ట్ 3 days హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక క్రూషియల్ జంక్షన్లో ఆగింది అనుకోవచ్చు మనం. 59,034 దగ్గర ఉంది. ఇక్కడ 58,936 ఇది మంత్లీ పివోట్. దానికన్నా కొంచెం కిందకు వస్తే 58,765 ఇవి రెండు టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్. ఈ లెవెల్స్ని బ్రీచ్ చేసి కిందకు వస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 58,300. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు అప్ సైడ్ ఒకవేళ గ్యాప్ అప్ పై ఓపెన్ ఈ కీ లెవెల్లో మార్పు లేదు. 59,120 దానికన్నా కింద క్లోజ్ అయ్యాం. కాకపోతే ఇప్పుడున్న టెక్స్చర్ ఎట్లా ఉంది అంటే కొంత కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు బ్రేక్అవుట్ కోసం చూడాలి, మన కీ లెవెల్ కన్నా కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఒకటి ఇమీడియట్ రెసిస్టెన్స్ 59,300 దగ్గర ఉంది వీక్లీ పివోట్, అండ్ ఈరోజు హై కూడా అదే. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 59,700 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు రియల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు నో ట్రేడ్ జోన్లో ఉన్నాం అనుకోవచ్చు.
ఎందుకంటే పొజిషనల్ ట్రేడింగ్కి ఎట్లాంటి అవకాశాలు కనపట్లేదు. అండ్ ఇంట్రాడే ట్రేడ్స్ వస్తున్నాయి మనకి మన లెవెల్స్ ప్రకారం చేసినప్పుడు. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 23 స్టాక్స్ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతుంటే 166 స్టాక్స్ నెగిటివ్ అంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అండ్ షార్ట్ కవరింగ్లో 6 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 16 స్టాక్స్ కనపడ్డాయి. ఇందులో షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లోంచి బీడీఎల్ తీసుకుందాం. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లోంచి విఈడిఎల్, వేదాంతలో ఈరోజు న్యూస్తోని బాగా పెరిగింది. ఈరోజు న్యూస్ మనకి కోర్ట్ జడ్జ్ వెర్డిక్ట్ వచ్చింది డీమర్జర్ కోసం, దానికి అప్రూవల్ వచ్చేసింది ఎన్సీఎల్టీలో. సో కాబట్టి దీంట్లో కొంచెం స్ట్రాంగ్ మూమెంటం చూసాం లాస్ట్ 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైంలో. సో దీనికి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. అట్లనే బీడీఎల్ మాత్రం బాగా ఫాలో అవుతుంది. ఈరోజు 4% డౌన్ అయింది, 13% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఈ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా చార్ట్స్ చూసుకుందాం. ఇవన్నీ టెక్నికల్ చార్ట్స్, లెవెల్స్ మాత్రమే, ఏ బై సెల్ రికమెండేషన్స్ కాదు. ఫస్ట్ బీడీఎల్ చూద్దాం. ఇది బీడీఎల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఎప్పుడైతే 15-20ని బ్రేక్ చేసిందో ఇక్కడే మనకి ఒక సెల్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక్కడ సింపుల్ రీజన్ ఏంటి అంటే 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్, 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ మంత్లీ పివోట్ లెవెల్ ఇవన్నీ కూడా ఈ క్లస్టర్లో ఉన్నాయి. ఇది ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది 1 or 2 days. ఇంకొకటి చూస్తే మనకి ఇక్కడ ఈ కన్సాలిడేషన్ జోన్, గతంలో కూడా ఈ చార్ట్ గురించి మనం మాట్లాడాం. 1420 నుంచి 1630 ఈ జోన్ చాలా రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఇట్లాంటి బ్రేక్అవుట్స్ మనకి చాలా వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ 1432 కన్నా కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో అది మనకి యాక్చువల్గా కొంచెం అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటే మాత్రం ఇదే మనకి సెల్ ఆపర్చునిటీ. 15-20 కన్నా కింద క్లోజ్ అయిన రోజే మనకి షార్టింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఇప్పుడు ఫర్దర్గా కూడా వీక్నెస్సే కనపడుతుంది. ఇది ఫర్దర్గా డౌన్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ర్యాలీ, డ్రాప్, తర్వాత చిన్న ర్యాలీ, తర్వాత డ్రాప్. సో ఈ డ్రాప్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అగైన్ సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ప్రీవియస్ లో, ఇది స్వింగ్లో 1555 దగ్గర ఉంది. ఇప్పుడు 1155 దగ్గర ఉంది. 1120 ఇక్కడ నుంచి దాదాపుగా 200 రూపీస్ కింద ఉంది. అయితే ఇన్ బిట్వీన్ టెక్నికల్గా కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. ప్రీవియస్గా కొంత కన్సాలిడేట్ అయిన జోన్ ఇది. సో 1260 ఆర్ 1260 లెవెల్స్. ఇన్ కేస్ మనం ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటే మాత్రం 1260 దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బీడీఎల్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, విఈడిఎల్. సో ఇది విఈడిఎల్ వేదాంత 569 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ఈరోజు ఏదైతే స్ట్రాంగ్ 2 days బ్యాకే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎస్టర్డే బ్రేక్అవుట్, ఈ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఈరోజు న్యూస్ బేస్డ్ కావచ్చు, కంటిన్యూస్గా రాలి. అయితే దీనికి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చాలా ఉంటాయి. అది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇది ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇప్పుడు కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ 580 వరకు దీంట్లో ఆపర్చునిటీ ఉంది హైయర్ లెవెల్ వెళ్ళడానికి. అయితే ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ చాలా దూరంగా ఉంటుంది. అరౌండ్ 530 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు 570 అంటే 40 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకునే బదులు దీంట్లో ఒక పుల్ బ్యాక్ కోసం చూడాలి. మనకి పుల్ బ్యాక్ ఒక కంప్లీట్ జోన్ని మనం పుల్ బ్యాక్ జోన్ లాగా తీసుకోవాలి. 100% ఎక్స్టెన్షన్ లెవెల్ ఇది అండ్ ఆల్సో బ్రేక్అవుట్ లెవెల్. ఈ రెండింటికి మధ్యలో అంటే 545 నుంచి 550 మధ్యలో. సో ఇన్ కేస్ ఈ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ, లెవెల్స్కి రాకపోతే మాత్రం మనం ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవద్దు. బట్ 580 దగ్గర మాత్రం కొంత సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు ఈ స్టాక్లో. సో ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్. సో ఇట్లాంటి లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవాలి. ఈ లెవెల్స్ చూడాలన్నా టెక్నికల్ లెవెల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఆ ప్రోగ్రామ్ గురించి వివరాలు కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.